హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ క్రిస్మస్ ఇంకా సంక్రాంతి వస్తుంది కదండి. ఇప్పటికే కమెంట్స్లో అడుగుతున్నారు సేల్ ఏం లేదా సంక్రాంతికి అని చెప్పేసి. ఈసారి ఫెస్టివల్స్కి అయితే కొంచెం డిఫరెంట్గానే సేల్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇంతవరకు ఇన్విజిబుల్ చైన్స్ మీద ఏ సేల్ లేదు కాబట్టి సో స్టార్టింగే ఈ చైన్స్తో సేల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు సేల్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో కొన్ని కొత్త డిజైన్స్ కూడా మేక్ చేశానండి. కలెక్షన్ 1 by 1 చూద్దాము. ప్రైజెస్ యాజ్ యూజువల్గా స్క్రీన్ పైననే మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, ఏ లాకెట్ యూజ్ చేయలేదండి. ఓన్లీ బీడ్స్ తోటే ఇలాగ చైన్ అయితే మేక్ చేశాను. ఈ ప్యాటర్న్ మనం రెగ్యులర్ గా బ్లాక్ బీడ్స్ లో చూస్తూ ఉంటాము. సో ఒక కస్టమర్ నాకు బ్లాక్ బీడ్ చైన్ సెండ్ చేసి ఒక చైన్ ఏమో బ్లాక్ బీడ్స్ లో, ఇంకొక చైన్ ఏమో గోల్డ్ బీడ్స్ లో చేసిస్తారా అని చెప్పేసి అడిగారండి. సో ఫైనల్ లుక్ చూసారు కదా, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి కలెక్షన్ అంతా కూడా సింగిల్ పెండెంట్ లోనే ఉంటుందండి. మంచి సేల్ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో చూసారు కదా, ఫస్ట్ బ్లాక్ పెండెంట్ తో స్టార్ట్ చేద్దాము. సో నేను మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసి చూపిస్తున్నా, మీకు చైన్స్ లుక్ ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా, బ్లాక్ పెండెంట్ లోనే ఇంకొకటి వైట్ కూడా ఉందండి. సో ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ పెండెంట్స్ ఏనండి, ఇంకా వీటికి కస్టమైజేషన్ అయితే ఏమీ అవైలబుల్ లేదు. చైన్ లెంత్ ఒక్కటి కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి. ఒకళ్ళు షార్ట్ గా వేసుకుంటారు, ఒకళ్ళు లాంగ్ గా వేసుకుంటారు కదా. సో అలా వాళ్ళ లెంత్ ని బేస్ చేసుకొని కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ పెండెంట్ అయితే మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదండి. మన ఛానల్లో స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసిన డిజైన్ ఇది. ఈ ప్యాటర్న్ లోనే మనం చైన్ అయితే మేక్ చేసాము. సో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది, ఇప్పటికీ క్వైరీస్ వస్తూనే ఉన్నాయండి. చూసారు కదా, ఇందులో కూడా స్టాక్ తెప్పించాను. సో ఇందులో పింక్, గ్రీన్, వైట్ ఇలాగైతే అవైలబుల్ ఉన్నాయండి కలర్స్. సో మీరు ఏది కావాలనుకుంటే అది అలా కస్టమైజ్ చేయమంటే చేస్తాను. ఇక్కడ నేను ఏ కలర్స్ అయితే చూపిస్తున్నానో అవే అవైలబుల్ ఉంటాయండి. మీరు వేరేవి సెండ్ చేసినా సరే అవి అవైలబుల్ లేవనే వస్తుంది మీకు రిప్లై. సో చూసుకోండి, మీకు ఇందులో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని మార్క్ చేసుకొని కస్టమైజ్ చేయమంటే చేస్తాను. చూసారు కదా, సింగిల్ పెండెంట్ 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. సో నెక్స్ట్ ఇది కూడా బాగా వైరల్ అయిపోయింది లాస్ట్ టైం వీడియోలో. బట్ స్టాక్ కొంచెమే ఉండడం వల్ల అంత సఫిషియెంట్గా అయితే ఎవరికి ఇవ్వలేకపోయానండి. సో ఇప్పటికీ నేను సెల్లర్స్ని అడుగుతూనే ఉన్నా ఈ పెండెంట్స్ రీస్టాక్ అయ్యాయా అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్ లేవు. నా దగ్గర 2 పెండెంట్సే ఉన్నాయండి ఈ కలెక్షన్లో. సో వైట్లో 2 పెండెంట్స్ ఉన్నాయి, ఇలాగ గ్రీన్లో 3 పెండెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ పెండెంట్స్ అయితే లిమిటెడేనండి. సో ఎవరు ఫస్ట్ మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది. చూసారు కదా, ఒకటి కంప్లీట్ వైట్ అవైలబుల్ ఉంది, ఒకటేమో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో అవైలబుల్ ఉందండి. ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ పైననే మెన్షన్ చేస్తున్నాను. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్తే మనం రెగ్యులర్గా యూజ్ చేసే డ్రాప్ లాకెట్ కంటే ఈ లాకెట్ కొంచెం పెద్దగా ఉందండి. సో చూసారు కదా, మిడిల్లో పర్పుల్ స్టోన్ వచ్చింది, చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి చిన్నగా. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో పర్టికులర్గా ఈ కలర్ కావాలని చెప్పేసి చాలా మంది అడిగారండి. సో నేను ట్రై చేయంగా ఈ డ్రాప్లో అయితే పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది. ఈ డ్రాప్లో పర్పుల్ ఇంకా బ్లాక్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చాలా మంది వైట్ కూడా అడిగారు, కానీ వైట్ నేను ట్రై చేశాను, వైట్ ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. ప్రైజెస్ అన్ని కూడా స్క్రీన్ పైననే మెన్షన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము. సో చూసారు కదా, సింగిల్ పెండెంట్ అండి. మనం రెగ్యులర్గా దీన్ని బ్లాక్ బీడ్స్లో చూస్తూ ఉంటాము. ఆల్రెడీ 5 పాయింట్స్ మెథడ్లో ఈ లాకెట్ని యూజ్ చేశాను, అది ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. సో ఒక్కటే పెండెంట్ ఉంది, అది కూడా ఇంక ఇందులో ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి సింగిల్ పెండెంటే మేక్ చేశాను. సో చూసారు కదా, కస్టమైజేషన్ అయితే దేనికి అవైలబుల్ లేదండి. మీకు కావాలనుకుంటే చైన్ లెంత్ ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా ఇలా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే లాకెట్ అంతా స్టోన్స్తో ఉంది కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్స్ అయితే చేంజ్ చేశానండి. సో నెక్స్ట్ చూసారు కదా, ఈ లాకెట్స్ నేను ఆల్రెడీ ఎప్పుడో తెప్పించి ఉంచాను, నా కోసం అని చెప్పేసి దాచేసానండి. సో ఒక్కటి ఎక్స్ట్రాగా అయితే ఉంచాను, ఇది ఒక్క పీసే ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో సెండ్ చేసేయండి. చూసారు కదా, మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లాకెట్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది, మన టాప్స్కైనా చుడిదార్స్కైనా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి, ఇలాగా 6 డాట్స్ అయితే వస్తాయి, మిడిల్లో ఒక డాట్ వస్తుంది. దీనికి కంపేర్ చేసి చూపిస్తున్నా. ఇవైతే సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూద్దామండి. సో కింద లక్ష్మీ కాస్ వస్తుంది, పైన మంచి ఫ్లవర్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది ఇది కూడా. దీన్ని కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 5 పాయింట్స్, 3 పాయింట్స్ ఇలా కూడా చైన్స్ మేక్ చేసాము. సో ఇందులో అయితే సింగిల్ కలరే అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ సీజెడ్ బాల్ అండి. చూసారు కదా, ఓన్లీ సింగిల్గా కావాలని చెప్పేసి లాస్ట్ టైం చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో అయితే సింగిల్ బాల్తో అసలు లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి నార్మల్గా మేక్ చేశాను. సో ఇందులోనే కొన్ని డిజైన్స్ మనం ఆల్రెడీ మేక్ చేసాం కదా, ఒకసారి అవి ఏంటియో చూద్దాము. సింగిల్ బాల్ తోటి బ్లాక్ బీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ 3 బాల్స్ యూజ్ చేశాను. సో చూసారు కదా, ఇలా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు, కానీ ప్రస్తుతానికైతే కస్టమైజేషన్ అవైలబుల్ లేదండి.
సో ఈ 3 చైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్‌షాట్ తీసుకొని సెండ్ చేసేయండి. ప్రెజెంట్ ఈ చైన్‌కి ప్రైస్ అయితే పైన మెన్షన్ చేస్తున్నా, చెక్ చేసుకోండి. సో చూసారు కదా! ఇందాక మనము సీజెడ్ బాల్ చూసాము. ఇప్పుడు నార్మల్‌గా గోల్డ్ బాల్ అయితే చూస్తున్నాం. అవి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందండి. చైన్ ఎంత లైట్ వెయిట్‌గా ఉంటుందో ఈ బాల్ కూడా అంతే లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఎవరికన్నా కావాలనుకుంటే మెసేజ్ చేసేయండి. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. స్క్రీన్ పైన చెక్ చేసుకోండి ప్రైస్ కోసం. నెక్స్ట్ ప్యాటర్న్ అండి. ఇప్పటివరకు మనం సింగిలే చూసాం కదా! సో ఇది మాత్రం 4 పాయింట్స్ దగ్గర 4 లాకెట్స్ యాడ్ చేశాను. సో దీన్ని క్లియర్‌గా చూసుకోండి. 4 స్టార్స్ అయితే యాడ్ చేశానండి. ఈ చైన్ చాలా బావుంది. మనకి పార్టీ వేర్‌కైనా ఏదైనా డార్క్ డ్రెసెస్ ఉంటాయి కదా! సో వాటి మీదకేసుకున్నా కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. సో ఇందులో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి. ఐ మీన్ మీకు ఇవి ఇలా 4 కావాలంటే 4 ఉంది. 3 కావాలంటే 3 ఉంది. 1 కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్‌లో బాగా ట్రెండ్ అయిన, బాగా వైరల్ అయిన లాకెట్ అయితే ఇదేనండి, లక్ష్మీ లాకెట్. లాస్ట్ టైమ్ వీడియోస్‌లో 3 లాకెట్స్ ఉన్న వీడియో బాగా వైరల్ అయిందండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగ సింగిల్ లాకెట్‌లో కూడా మేక్ చేశాను. ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు కోరల్ వచ్చింది కదా పైన. నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ ఇలా కూడా అవైలబుల్ ఉంది. మీకు ఈ 3 కలర్స్‌లో ఎలా కస్టమైజ్ చేయమంటే అలా కస్టమైజ్ చేస్తాను. ఇంత చెప్పారు, సేల్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కదా! సో ఫైనల్‌గా సేల్ గురించి అయితే చెప్తాను. సో చూసారు కదా! చూసిన కలెక్షన్‌లో ఏవైనా 5 చైన్స్ పర్చేజ్ చేస్తే మీకొక చైన్ అయితే ఫ్రీ వస్తుంది. బై 5 గెట్ 1 ఫ్రీ అన్నట్లు. 5 చైన్స్ పర్చేజ్ చేయండి. 6థ్ చైన్ ఫ్రీగా తీసుకోండి. సో చూసారు కదా! బై 5 గెట్ 1 ఫ్రీ అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైననే అన్ని ప్రైజెస్ మెన్షన్ చేశానండి. ఒకసారి చెక్ చేసుకోండి. సో లిమిట్ అయితే ఏమీ లేదు. మీరు ఇంతే తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలి అని చెప్పేసి. ఏవైనా 5 చైన్స్ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న చైన్ అయితే ఫ్రీ వస్తుంది. సో ఇందులో కలర్స్ ఉన్నాయి కదా! ఆల్రెడీ చూసారు కదా! గ్రీన్, వైట్ ఇలా పింక్ అండి. ఈ 3 కలర్స్‌లో ఏదైనా ఒకటి ఫ్రీ అయితే వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైజెస్ అన్నీ స్క్రీన్ పైననే మెన్షన్ చేశాను. 5 చైన్స్ పర్చేజ్ చేయండి. ఎక్స్ట్రాగా ఈ చైన్ అయితే ఫ్రీగా తీసుకోండి. ఇన్ని సేల్స్ పెట్టినా ఇలాంటి సేల్ అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ట్రై చేయలేదండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. సో మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ చాలామంది ఇన్విజిబుల్ చైన్స్‌వి మీరు రివ్యూస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో ఒక మధ్యలో బాగా బల్క్ రావడం వల్ల నేను అవి స్క్రీన్‌షాట్ తీసుకోవడం మర్చిపోయానండి. అన్నీ కూడా క్లమ్జీ అయ్యాయి. నేను అవన్నీ వెతికి స్క్రీన్‌షాట్ తీసుకునే టైం కూడా ఉండట్లేదు. కొంతమంది రివ్యూస్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అవి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి. సో రీసెంట్‌గా డిస్పాచ్ చేసిన బల్క్ ఆర్డర్‌లో నేను ప్యాకింగ్ వీడియో తీశాను. నెక్స్ట్ నేను కొన్ని స్క్రీన్‌షాట్స్ కూడా తీసుకున్నానండి రివ్యూస్‌వి. సో అవి యాడ్ చేస్తా, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవి యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఫస్ట్ ఆర్డర్ చేసేవాళ్ళు ఎలా ట్రస్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోస్‌లో డెఫినెట్‌గా యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్యాక్ చేసిన బల్క్ ఆర్డర్ రివ్యూ అయితే ఇదండి. సో ఫస్ట్ వీళ్ళు కాల్ చేసి చాలా ఎక్సైటెడ్‌గా చెప్పారు. కలెక్షన్ చాలా బాగుంది. ఇంకా వేరే కలెక్షన్ ట్రై చేయండి. డెఫినెట్‌గా మేము పర్చేజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా! కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సేల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.